ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 12,371 స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా అవసరమైనంత మేరకు నోట్బుక్స్తో పాటు వర్క్ బుక్లతో పాటు బ్యాగ్, షూస్, అలాగే సాక్స్తో పాటు బెల్ట్ వీళ్ళందరూ కూడా అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటిది రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాల కన్నా ఉత్తమమైనటువంటి పాఠశాలగా ప్రజలకు అందించబోతూ ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక పట్టుదలతో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేస్తూ అవసరమైనటువంటి అన్ని రకాల కూడా వసతులను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక పైన మిడ్ డే స్కూల్ మీల్స్తో పాటు వాటర్ ఫెసిలిటీ కానీ స్కూల్స్లో మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైతే స్టూడెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా టీచర్స్ని, అలాగే గ్రౌండ్స్లో కావాల్సినటువంటి స్టూడెంట్స్ కావాల్సినటువంటి స్పోర్ట్స్ కిట్స్తో పాటు వీళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చేపట్టబోతూ ఉంది. అందుకని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలల కన్నా ఏదైతే టీచర్స్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఎంతో గొప్పగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులై రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటూ తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు సహకరించి పిల్లల్ని ప్రతి ఒక్క రోజు కూడా ఇంపార్టెంట్ అని భావిస్తూ స్కూల్ అటెండెన్స్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి డిఓ గారికి, అలాగే ప్రభుత్వ పెద్దలైనటువంటి అందరికి కూడా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి మరియు కార్పొరేటర్స్కి, వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, నాయకులకి, అభిమానులకి మరియు పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి నా అస్సలాము నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరి కోసం స్టూడెంట్ కిట్స్ ద్వారా బుక్స్, టెక్స్ట్ బుక్స్ మంచి క్వాలిటీతో, మంచి ఒక ఎడ్యుకేషన్ మీ అందరికీ అందించడం చాలా సంతోషంగా ఉంది. సో పిల్లలందరూ చక్కగా చదువుకుంటారా? చక్కగా చదువుకొని మీరందరూ జీవితంలో సెటిల్ అవ్వాలి. మీ యొక్క టాలెంట్ ని ప్రతి ఒక్కరు ఒక కుటుంబం ఆర్థికంగా మీ పేరెంట్స్ సంతోషంగా ఉండాలంటే మీరందరూ ఏం చేయాలి? చక్కగా చదువుకోవాలి. సో ప్రతి ఇంట్లో ఒక డాక్టర్, లాయర్, ఇంజనీర్, మన ఇంట్లో పేరెంట్స్ ఎలాగో బయటకు వచ్చిన తర్వాత మీరు కూడా ఒక పేరెంట్స్ లాగా టీచర్స్ ని ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్కరు చక్కగా చదువుకుంటారా? సో అందరూ చక్కగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే బాయ్స్ హై స్కూల్ టీచర్ మేడం గారికి, గర్ల్స్ హై స్కూల్ టీచర్ మేడం గారికి, అలాగే ఉపాధ్యాయులకి, ఇక్కడ ఉన్న నాతోటి వార్డ్ ప్రెసిడెంట్ సలీం గారికి, అలాగే మా ఆఫీస్ గారికి, ఉపాధ్యాయులందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఈరోజు మా స్కూల్ ఓపెనింగ్ అయిన సందర్భంలో పుస్తకాల కిట్లు పంపిణీ కార్యక్రమం మా నసీర్ గారి చేతుల మీదుగా మంచి కార్యక్రమం జరుగుతుంది. అలాగే రానున్న రోజులు కూడా ఉన్నత స్థాయి మంత్రి పదవులు కూడా రావాలని చెప్పి ఆమె మీదుగా ఆశిస్తున్నాం. అలాగే ఈ ఉపాధ్యాయులు ఎవరైతే గురువు తల్లి మనకి గమనించిన చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, ఉపాధ్యాయులందరికీ, అతిథులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశాన్ని ప్రధానం చేసినట్టే మన ప్రభుత్వం వాళ్ళు మా స్కూల్ పిల్లలకి స్టూడెంట్
అంశాలు మాట్లాడారు. మా పాఠశాల గుడిపాక గవర్నమెంట్ హై స్కూల్ 2 పోలీస్ స్టేషన్లలో మధ్యలో ఉంటుంది. మనకు తెలియచోటే 400 మంది పిల్లలు ఉన్నారండి. పోయిన సంవత్సరం 60 మంది విద్యార్థులు 10వ క్లాస్ రాశారు. అత్యున్నత మార్కులు సాధించారు. చాలా మంది పిల్లలకు 500 మార్కులు దాటాయి. ఒక అబ్బాయికి 579 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో ప్రభుత్వ పాఠశాలలో అన్నిటికంటే మా పాఠశాలే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో చాలా మంది పిల్లలు జాయిన్ అయ్యారు. మరి పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కానీ, డ్రెస్సులు ఇవ్వడం కానీ, ఎంబీఎం అంశాలు కానీ ఇవన్నీ కూడా మేము ఇప్పుడు గుర్తు చేస్తుంటాం. మా డిఈఓ గారు కూడా 80% అబౌవ్ తిరిగేలాగా ప్రోత్సహించాలని పిల్లలకు ప్రతి మీటింగ్లో కూడా ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారికి మరియు డిప్యూటీ కలెక్టర్ గారికి, డిఓ శైలజ గారికి, ఎంపీ వెంకటేశ్వర గారికి, ఎంపీ ఆనందమ్మ గారికి, డిఐ హాజన్ గారికి మరియు ఇక్కడ చేసిన వేదికను అలంకరించిన కార్పొరేటర్ ముఖ్య గారికి, సత్యం గారికి, పెద్దలందరికీ, ఇక్కడ చేసిన విద్యార్థులకి మరి ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరూ మీరు ఒకటే ఆలోచించాలి, బాగా చదవాలి, పైకి రావాలి, తిరిగిన చొక్కైనా తీసుకో కానీ మంచి పుస్తకం తీసుకోమని పెద్దలు అన్నారు. అటువంటి ఈరోజు మీ గురించి ఆలోచించి స్థానిక శాసనసభ్యులు నరసింహరామన్ గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి డిఓ శైలజ గారికి, అలాగే వెంకటేశ్వర ఎంఈఓ గారికి, అలాగే నారాయణ గారికి, ఎంఈఓ హాసన్ గారికి, టూడి హాసన్ గారికి, అలాగే స్కూల్స్ చూసినటువంటి హెడ్ మాస్టర్ అందరికీ, అలాగే నాతో పాటు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సజీల గారికి, మాజీ మరి వేదికైనటువంటి సలీం గారికి, గారికి, ముందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన స్కూల్ ప్రారంభించినటువంటి ఈరోజు స్కూల్ ప్రారంభించి 1 వీక్ లోపలే ప్రభుత్వం ఏర్పడి కొత్తగా ఏర్పడిన మీ అందరినీ కూడా పూర్తి మీ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ముందుగా ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళ స్కూల్స్ లో చదువుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని అందరూ కూడా ఒక తేడా కనిపించేది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన, అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్
ఇంగ్లీష్లో, పక్కన తెలుగులో, పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా చెప్తారని, కానీ ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ చాలా అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకొని అప్పుడప్పుడే టీచర్స్ అవుతారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా లాంగ్ స్టాండింగ్ గా ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నికై వచ్చినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అందుకని మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎవరు కూడా చూడకుండా మీరందరూ కూడా మంచి స్కూల్లో చదువుతున్నారనేటువంటి ఫీలింగ్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంటి పక్కన ఎవరు హాస్పిటల్లో లేకపోతే బాత్రూంలో చదువుతున్నారనే ఆలోచన పక్కన పెట్టండి. నేను పలానా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని చెప్పి గొప్పగా మీరందరూ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు చదివించేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ చదివించేటువంటి టీచర్స్ కన్నా చాలా ఎక్స్పీరియన్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మీరు చదివిస్తూ ఉన్నారనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకోవాలి. ఎవరు చెప్పినా కూడా మీరు స్ట్రాంగ్ అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడండి. ప్రైవేట్ స్కూల్లో కనీసం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మన గవర్నమెంట్ స్కూల్లో మీ గవర్నమెంట్ స్కూల్ అది పాఠశాల కానీ ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో కానీ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ ఆడుకోవడానికి చిన్న ప్రదేశం కూడా ఉండదు. 4-5 అంతస్తులు ఎక్కి చదువుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ మన ప్రతి స్కూల్లో కూడా మంచిగా మీరు ఆడుకోవడానికి పీటీ సార్ ఉంటారు, గేమ్స్ ఉంటాయి, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు, గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చాలా మంచి ఎడ్యుకేషన్. కాబట్టి మీరందరూ కూడా రిజల్ట్ కోసం పిల్లలు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇంకా హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే మీ తల్లి